తర్వాత వీకెండ్‌లో మనం ఏదో ఒకటి మనము ఏదో ఒకటి ఇక ఏదో ఒకటి ఆ రోజు ఏదో ఒక పని పెట్టుకుంటాం. అయితే ఇంకా కొంతమంది ఏమనుకుంటారంటే, మనము వారంలో మనము ఒక 5 రోజులనుకోండి సాఫ్ట్‌వేర్ వాళ్ళు. 5 రోజులు ఫుల్లు టైర్డ్ అయిపోతారు. 5 రోజుల్లో శనివారం, ఆదివారం వాళ్ళని వాళ్ళు రీచార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక లేదంటే కొంతమంది 6 రోజులు డ్యూటీ చేసినా గానీ, ఒకరోజు మనకు ఆదివారం దొరికిందంటే, ఆ రోజు రీచార్జ్ కావడానికి ప్రయత్నం చేయాలి గానీ, డిశ్చార్జే అయితుంటారు చాలామంది. ఎందుకంటే ఆ రోజులు పార్టీలు, ఫంక్షన్స్, క్లబ్బులు, పబ్బులు అన్నామనుకోండి, డిశ్చార్జ్ అయిపోతాం. అదే మనము చక్కగా మంచి శాకాహార భోజనము, మంచి ఆరోగ్యాన్నిచ్చేది ఆకుకూరలు, పప్పులు, కూరగాయలు, యోగి భోజనం. ఏదంటే మనకు పళ్ళ రసాలు గాని, కూరగాయల రసాలు గాని, మొలకలు గాని, ఇటువంటి తాజా పళ్ళు గాని, తాజా కూరగాయలు. అలాగే మంచి శాకాహారము ఏ పప్పైనా చాలా శ్రేష్టం. ఏ ఆకుకూర అయినా చాలా శ్రేష్టం. ఆకుకూర, పప్పు, కూరగాయలు ఇటువంటి మంచి శాకాహార భోజనమే తీసుకొని, ఇంకా రోజంతా ధ్యానం చేయాలంటే జావ లాంటివి, పాల లాంటివి, ద్రవాహారం లాంటివి తీసుకుంటే రోజంతా సాధన చేసుకోవచ్చు. ఆ రోజు ఎక్కువ సాధన చేసి రీచార్జ్ కావాలి మనది మనం. మళ్ళీ ఆ దెబ్బతో మనము వారమంతా గూడా చాలా ఎనర్జిటిక్‌గా పని చేసేటట్టుగా మనం తయారు గావాలి. రోజు రీచార్జ్ చేసుకుంటున్నాం మనల్ని మనం సాధన ద్వారా. సెల్ఫ్ రియలైజ్ అవుతున్నాం రోజు రోజు. ఉదయం, సాయంత్రము చేస్తున్నాం సాధన. కానీ ఈ యొక్క సెలవు దినాల్లో చేసే మనము అఖండ మౌన ధ్యానము చాలా శక్తినిస్తుంది. ఇప్పుడు మనము ఎలా అంటే మనము ఒక్క గంట చేసే ధ్యానము మనకు ఎంత ఒక పెద్ద రాయి ఉంది. ఆ రాయిని సుత్తెతోటి కొడతారు. నెమ్మదిగా రోజు ఒక దెబ్బని ఇలా దువ్వినట్టు 10 సంవత్సరాలు కొట్టినా ఆ రాయి పగలదు. సరే రోజు ఓ దెబ్బ కొడుతుంటే కొంత మెత్తబడుతుంది ఆ రాయి. కానీ పటాపట్ ఒక 10 దెబ్బలు బలంగా కొట్టండి ఒకటే రోజు పలిగిపోతుంది ఆ రాయి. అలాగే మన మనసు గూడా రోజు ఏదో కూర్చుంటున్నాము. స్టార్టింగ్‌లో బాగా వైరాగ్యంతో ధ్యానం చేస్తే చాలా చక్కగా ధ్యానం కుదురుతుంది. కొంతమంది బాగా సీరియస్‌గా చేస్తారు. ఒక 6 నెల్లో, 3 నెల్లో. అప్పుడు చక్కగా ధ్యానం కుదురుతుంది. మంచి ఆరోగ్యం పొందుతారు. మనశ్శాంతి పొందుతారు. మంచి ఆత్మతో కనెక్ట్ అవుతారు. మంచి దైవానుభూతులు పొందుతారు. తర్వాత వైరాగ్యము నీరసించి కొంచెం డీలే పడిపోతారు కాబట్టి అనుభవాలు రావని, వస్తలేవనో రకరకాలుగా బాధపడే వాళ్ళు కూడా ఉంటారు. మనము స్టార్టింగ్‌లో చేసినంత తీవ్ర స్థాయిలో తపనతో మనం సాధన చేస్తే తిరిగి స్టార్టింగ్‌లో వచ్చిన అనుభవాలు మనము పొందగలుగుతాం. ఇప్పుడు ఈ రాయి యొక్క ఉపమానమే ఎగ్జాంపుల్. పటాపట్ మనం ధనాధన్ ఒక 10 దెబ్బలు సుత్తెతోటి రాయిని కొట్టినామనుకోండి, అది 5 నిమిషాల్లో పగిలిపోతుంది. 10 సంవత్సరాలు కూడా రోజు ఒక దెబ్బ ఇలా కొడుతూ ఉంటే పగలదది. అంటే రోజువారీ ధ్యానము. ఉదయము, సాయంత్రము చేసే ధ్యానము మనలో సుగుణాలు పెంచుతుంది, ఆరోగ్యాన్ని పెంచుతుంది, మనశ్శాంతి కలిగిస్తుంది, దైవానికి దగ్గర చేస్తుంది, కనెక్ట్ చేస్తుంది. మనం కాశీ వెళుతుంటే రోజు కొద్దిగా నడిచినా గాని కాశీకి దగ్గరవుతాము, ఊరికి దూరమైతాం. సాధన వలన ప్రపంచ గుణాలు మనలో దూరమైతాయి. పరమాత్మ గుణాలు పెరుగుతాయి. పరమాత్మకు దగ్గరవుతుంటాం. కాకపోతే మనం ఫుల్ డే నడిసినామనుకో ఇంకా కాశీకి దగ్గరవుతాం గదా! కాశీ విశ్వనాథుని త్వరలో దర్శనం చేసుకుంటాం గదా! అలా. ఇక్కడ గూడా మనం ఫుల్ డే సాధన ఏదైతే ఉందో, మనము అఖండ మౌన ధ్యానము చేసినామనుకోండి ఆ రోజంతా అద్భుత ఫలితాలు పొందుతాం. ఈ రాయి ఉపమానమే. 10 దెబ్బలు ఒకేసారి కొడితే రాయి ఒకేసారి పగిలినట్టుగా, ఈ అఖండ మౌన ధ్యానంలో మనసు ఎంత పరిగెత్తే మనసైనా, ఎంత వైరాగ్యం లేని మనసైనా, అది మనసు అంతర్ముఖమైతుంది. మనసు మనకు వశమైతుంది. అలాగే ఇప్పుడు ఒక పశువుంది. అది కంట్రోల్‌లో లేదు. ఒక తాడు పెట్టి కట్టినామనుకోండి, ఒక గంట, 2 గంటలు లాగుతుంది. ఆ తాడుని, ఆ గొలుసుని లాగలేదు. ఓహో! నా వల్ల అయితలేదు, నాకు శక్తి లేదని అది వశమైపోయి ఆ గుంజ దగ్గరే ఏ మేత ఏస్తే అదే తిని ఉంటది.
ఒక గుర్రం గాని, ఒక పశువు గాని ఏదైనా. అయితే మన మనసు గూడా ఏం చేస్తదంటే ఇటువంటిగా పరిగెత్తదు. చక్కగా మనసుకు మీరు ఎందుకు ఈ పని ఎందుకు చేస్తున్నారంటే నా ఆనందం కోసం అంటారు. కొంతమంది మీరు వైన్ ఎందుకు తాగుతున్నారయ్యా? ఆల్కహాల్ మీద బాటిల్ మీదనే ఉంటుంది గదా! ఇది ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని ఉంది గదా! మరి ఎందుకు తీసుకుంటున్నారు? సిగరెట్ మీద స్మోకింగు చాలా ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని మనకు రాసి పెట్టినా ఎందుకు దీన్ని వాడుతున్నారు అని వాటి మీద రాసే ఉంటుంది. ఎందుకు వాడుతున్నారంటే, నా ఎంజాయ్, నా ఆనందము అంటున్నారు. మరి మనకు ఆరోగ్యాన్ని హాని చేసే పదార్థాలే అవి తీసుకుంటున్నాము. మరి ఇదే మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేటిది. మంచి ఆహారపు అలవాట్లు, శాకాహారము, మంచి శుద్ధాహారము, మితాహారము చాలా ఆరోగ్యాన్నిచ్చేది. మెడిటేషన్ అనేది గూడా మనకు ఆరోగ్యాన్నిస్తుంది, మనశ్శాంతినిస్తుంది, దైవంతో కనెక్ట్ చేస్తుంది. ఆ ఆనందం వర్ణనాతీతం. మనము ఈ టెంపరరీ ఆనందాలు తాత్కాలికంగా నిశాతో కూడుకున్న ఆనందాలు. బీడీ, చుట్ట, సిగరెటు, డ్రగ్సు, వైను ఇవన్నీ కూడా ఈ నిశ ఇచ్చే పదార్థాలు. ఇవన్నీ గూడా మత్తు పదార్థాలు. ఇవి ఆరోగ్యాన్ని పాడు చేసేటివి. కానీ వాటికి బానిసైన వాళ్ళు ఇవి ఆనందాన్నిస్తుందనే భ్రమలో ఉంటారు. ఒక కుక్క ఏం చేసిందంటే వెండు బొక్క. ఎముక ఉంటుంది గదా! ఆ ఎముక 10 సంవత్సరాల కింద ఎముక ఒక చెట్టు కింద ఉందంట. ఆ ఎముకనేం చేస్తుందంటే అది ఇలా కంకుతూ ఉంటుంది. తింటూ ఉంది. నములుతూ ఉంటుంది. నములుతూ ఉంటే అది దాని నాలుక కట్టయి రక్తమొస్తుంది. అదేమేం చేస్తుందంటే, ఓహో! ఈ బొక్కలోకెళ్ళి రక్తం వస్తుందని ఇంకా ఆ యొక్క ఎముకని నములుతూ ఉందంట. అంటే తన శరీరంలోని రక్తమంతా నష్టం చేసుకుంటూ, ఆ కుక్క ఎముక నములుతూ ఎంజాయ్ చేస్తుంది. మనుషులు గూడా తను ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ, తన ఆయుష్‌ని నష్టపరుచుకుంటూ, ధనాన్ని నష్టపరుచుకుంటూ, ఈ ప్రాపంచిక విషయ భోగాల్లో నిమగ్నమై ఉన్నారు. ఎలాగైతే 10 సంవత్సరాల కింద ఒక ఎముకని కుక్క నములుతూ తన నాలుకలో వచ్చే రక్తం అది ఎముక కుచ్చుకొని పోయి, నొక్కుకొని పోయి నాలుకలో రక్తం వచ్చేసి ఇదైతుంటే ఏదైతే నష్టపోతుందో అది నేను ఈ ఎముకను తింటున్నాననే ఆనందంలో ఉంటుంది కుక్క. కానీ తనకు ఎంత రక్తము బయటికెళ్ళిపోయి నష్టంగా అయితుందో రెండో రోజు నాలుక నొప్పి పట్టి, ఒళ్ళు నొప్పి పట్టి, జ్వరం వచ్చి ఎంత అవస్థ పడుతుందో ఆ కుక్క కనుక్కోలేదు. అది జంతువు గనక. కనుక మనుషులు గూడా ఈ ప్రపంచమైన విషయ భోగాలని మన శక్తిని, మన ధనాన్ని, మన సమయాన్ని వృధా చేసుకుంటూ ప్రాకులాడుతున్నారనమాట మనుషులు. కనుక తీరా చూస్తే అవి మనకేమన్నా ఆనందాన్నిస్తవా అంటే దుఃఖమే కలిగిస్తాయి. ఈరోజు కాసేపు మనకు నిష ఇచ్చిన వైన్ గాని, సిగరెట్ గాని, గుట్కా, తంబాకు, డ్రగ్ గాని నిషాకి తాత్కాలికంగా ఇచ్చి కొన్ని బాధల్ని మర్చిపోయేటట్టు చేసినా అది చాలా నష్టం మనకు ఎంతో. కనుక వివేకంతో కూడిన వాళ్ళు ఆలోచన చేయాలి. కనుక శాకాహారమే చాలా మంచిది. శుద్ధాహారము, శాకాహారం, మితాహారం చాలా మంచిది. కనుక అలాగే మనము ఈ యొక్క సాధనతోటి అనంతమైన శాంతిని, ఆనందాన్ని సాధకులు అందుకుంటారు. తద్వారా వాళ్ళు ఈ ప్రాపంచిక వాసనల మీదకి వాళ్ళ మనసు వెళ్ళదు. ఈ ప్రాపంచికంలో విషయ వాసనలు డబ్బుతో కూడుకున్నవి, ఖర్చుతో కూడుకున్నవి, ఆడంబరంతో కూడుకున్నవి, 10 మందితో కూడుకున్నవి. అలాగే ఒక ఒక వ్యక్తి, ఒక వస్తువు, ఒక పదార్థం మనకు ఆనందాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే ప్రపంచంలో అవి ఉన్నవాళ్ళు ఎందరో ఉన్నారు. అవి వాళ్ళకి ఆనందాన్ని ఇస్తలేవు. దుఃఖంలో ఉన్నారు ఎందరో. మరి మనకెలా అవి ఆనందాన్నిస్తాయి? ఇప్పుడు ఈ శరీరంలోకి వచ్చినప్పుడు, శరీరంలోకి రాకముందు ఆత్మకు అటాచ్‌మెంట్, డిటాచ్‌మెంట్ లేదు. శరీరంలోకొచ్చిన తర్వాతనే ఈ అటాచ్‌మెంట్, డిటాచ్‌మెంట్ ఏర్పడింది. తిరిగి శరీరం వదిలిన తర్వాత గూడా ఆత్మకు అటాచ్‌మెంట్, డిటాచ్‌మెంట్ ఏం లేదు. కానీ ఇక్కడ ఈ శరీరంలోకొచ్చినప్పుడే దీనికి ఒక కులము, గోత్రము, నామము, రూపము అన్నీ వచ్చేసినాయి. తర్వాత వీటికి కొన్ని ఆస్తులు, ప్రాపర్టీలు, చదువు, ఉద్యోగము, డబ్బులు అన్నీ ఈ శరీర సంబంధాలే. మనము క్షణకాలంలో శరీరం వదిలినామనుకోండి, ఏ సంబంధాలు లేవు. ఏవి మన వెంబడి రావు. కానీ భ్రమకు మరి ఈ యొక్క ఒక ఒక కుండ వండిన తర్వాత పూర్తిగా ఖాళీ అయిన కుండ. అందులో ఇంకా కొంచెము క్లీన్ చేయలేదు. అంటే కడగలేదు. ఆ కడగని కుండలో ఈగలు నిండుగా ఉంటాయి. ఏమి లేదు అందులో. కానీ నిండుగా ఈగలు దాని కుండలో ఉంటాయి. అయితే మనం వండిన కుండ భోజన పదార్థం మొత్తము ఖాళీ అయిన తర్వాత అందులో కొంచెం ఇది ఉంటుంది. మురికి కుండ అనుకోండి అది ఒక రకంగా.
అందులో ఏమి లేదు కానీ ఈగలు నిండుగా ఉంటాయి. అలాగే ఈ ప్రపంచంలో బాగా ఆలోచిస్తే ఏమి లేదు గానీ, ఆ మురికి కుండలోన ఈగలు ఎలా ఎంజాయ్ చేసుకుంటూ తిరుగుతున్నాయో, ఈ ప్రపంచం అనే మురికి కుండలో గూడా మన మనసు ఎంజాయ్ చేస్తుంది. విచారణ చేస్తే ఏమి లేదు. ఈ వరల్డ్ మొత్తం మెంటల్ ఆస్పత్రి అంటారు. మెంటల్ హాస్పిటల్ అంటాడు వివేకానందుడు. ఒక్కొక్కరికి ఒక మెంటల్. ఒకడికి డబ్బు పిచ్చి, ఒకడికి ఉద్యోగం పిచ్చి, ఒకడికి చదువు పిచ్చి, ఒకడి పెళ్ళాం పిచ్చి, ఒకడికి భర్త పిచ్చి, ఒకడికి డబ్బు పిచ్చి, ఒకడికి లోక పిచ్చి, ఒకడు ఎంజాయ్ పిచ్చి, ఒకడికి డ్రగ్స్ పిచ్చి, ఒకడికి వైన్ పిచ్చి, ఒకడికి స్మోక్ పిచ్చి, ఒకరికి రకరకాల తిండి పిచ్చి, ఒకటి తాగుడు పిచ్చి. ఈ ప్రపంచంలో ఒకడికి భక్తి పిచ్చి. కానీ ఈ భక్తి పిచ్చి, మెడిటేషన్ పిచ్చి ఒకడికి. కానీ ఈ భక్తి, మెడిటేషన్ అనేది ఎంత ముదిరితే అంత ఒక ఋషులుగా తయారవుతారు, ఎన్‌లైటన్‌మెంట్ పొందుతారు, బ్రహ్మానందం అనుభవిస్తారు. కానీ ప్రాపంచిక పిచ్చి ఎంత పిచ్చి పెరిగితే దాన్ని మెంటల్ హాస్పిటల్‌లో చేంజ్ చేస్తారు తప్పకుండా. ప్రాపంచిక పిచ్చి పెరిగితే, లిమిట్ తప్పితే, కంట్రోల్ తప్పితే. అదే ఈ యొక్క ఆధ్యాత్మిక పిచ్చి పెరిగిన వాళ్ళు క్రమశిక్షణగా ఉంటారు, డిసిప్లిన్‌గా ఉంటారు, సెల్ఫ్ కంట్రోల్‌లో ఉంటారు. ఎప్పుడైతే సెల్ఫ్ కంట్రోల్‌లో ఉన్న వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఏది లేకున్నా వాళ్ళు జీవించగలుగుతారు. ఇది లేనిది నేను బ్రతకలేను అనే దీన స్థితిలో ఉండరు. ధీర స్థితిలో ఉంటారు వాళ్ళు. కనుక ఆ రకంగా మనము ఎవరి మీద ఆధారపడరు, దేనికి లొంగరు, దేనికి తగ్గరు, దేని మీద ఆశ లేదు, మోహం లేదు, మమకారం లేదు. వాళ్ళు ఎవరు బాధ పెడతారు? మనకేదైనా నష్టం కలిగితే ప్రాపంచికంలో ఉన్న వాళ్ళు దుఃఖిస్తారు. ఎవరన్నా మాట్లాడకపోతే అయిపాయే. వారం రోజులు భార్య మాట్లాడకున్నా ఈమె ఏడుస్తూ అది భర్త ఏడుస్తుంటాడు. భర్త మాట్లాడకున్నా భార్య ఏడుస్తుంటుంది. పిల్లలు పిల్లలు మాట్లాడకున్నా ఏడుస్తారు. ఫ్రెండ్స్ మాట్లాడకున్నా ఏడుస్తారు. కొంత డబ్బు నష్టం వచ్చినా దుఃఖమే. ఇల్లు కూలిపోయినా, ఉద్యోగం పోయినా ఏడుపే. మనం అనుకున్న భోజన పదార్థాలు దొరకకున్నా ఏడుపే. వైన్ దొరకకపోతే వాడి దుఃఖం నరకం అనుభవిస్తాడు. రోజు తాగుబోతున్నారనుకోండి, వైన్ దొరకకపోతే నరకం అనుభవిస్తాడు. రోజు తీసుకునే వాళ్ళు, డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఒక రోజు దొరకకపోతే నరకం అనుభవిస్తారు. అలాగే ఈ ప్రాపంచిక వాసనలతోటే నాకిది లేదు, అది లేదు, నాకు అందలేదు, అనుకున్న పదార్థం దొరకలే, అనుకున్న వ్యక్తి లేరు అని ఇంత దుఃఖిస్తున్నారే, మరి ఏమీ లేకుండా గూడా హిమాలయస్‌లో కట్టుటకు బట్టలు లేవు, తినుటకు తిండి లేదు, ఇల్లు లేదు, ఏమి లేదు. అంత చలిలో గూడా వాళ్ళు బ్రహ్మానందంలో ఓలలాడుతున్నారు ఋషులు. ఇది మెడిటేషన్ కిక్కు ఇది. ఈ నిశ. అర్థమైంది గదా! అన్నిటిని మరిపిస్తుంది. ఏం మాయ చేసిందోయా మా కోడలు, మా కుమారుడిని కొంగులో చుట్టేసుకున్నది. మా మాట ఇనడు, మా దిక్కు చూడడు, మాతో మాట్లాడడు అంటారు. చూసారా? మరి ఒక భౌతికమైన కాంతనే ప్రపంచంలో భర్తని అన్ని మరిపించిందంటే, మరి ముక్తి కాంత ఈ ప్రపంచాన్నంతా మరిపిస్తుంది. ఆత్మారాముడు ప్రపంచాన్నంతా ప్రపంచాన్నంతా మరిపిస్తాడు. అలాగే ముక్తికాంత పురుషులని ఈ ప్రపంచాన్నంతా మరిపిస్తుంది. కనుక అది నిజమైన సుఖము, ఆత్మ సుఖము. మనకు పర్మనెంట్ ఉద్యోగము, పర్మనెంట్ హ్యాపీనెస్ మనకు గావాలి. దానికే మనం మెడిటేషన్. కనుక సెలవు దినాల్లో రోజంతా మెడిటేషన్ చేయండి. అద్భుత లాభాలు పొందండి. అద్భుతంగా రూపాయి ఖర్చు లేదు, ఎక్కడ తిరగనక్కర్లేదు. పర్మనెంట్ హ్యాపీనెస్ పొందండి. మనము పర్మనెంట్ హ్యాపీనెస్ ఎలా పొందాలి అనేది మనం చెప్పుకున్నాము. క్రియాయోగం ద్వారానే అది సాధ్యమైతుంది. మరి మనసు వశమైతే లేదు, నాకు వల్ల కావట్లేదంటే దానికి అఖండ మౌన ధ్యానం. రోజంతా చేసే మౌన ధ్యానం దానికి సహాయం చేస్తుంది. రోజు ఉదయం గంట, సాయంత్రం గంట మనము దైవంతో కనెక్ట్ అయితాము. కొంత బెనిఫిట్ పొందుతాము. కానీ అఖండ మౌన ధ్యానంలో ఎంత మొద్దు మనసు, ఎంత సోమరి మనసు, ఎంత సహకరించని మనసు, ఎంత తిరగబడే మనసు, ఎంత ప్రపంచ ఆకర్షణలో ఉండే మనసు, ఎంత భోగాల్లో ఉండే మనసు కూడా వశమైతుంది. ఎట్లా? మితాహారం ఇయ్యాలి, ద్రవాహారం లాంటిది ఇయ్యాలి ఆ రోజంతా. రోజు మౌనం పట్టుకోవాలి. ముందు రోజే అన్ని పనులు చక్కబెట్టుకోవాలి. ఇక ఏం లేదు. చక్కగా రోజంతా కూర్చోవాలి ఇగ. మనసు వినకపోని. ఒక గంట మెడిటేషన్, గంట గ్యాప్. గంట మెడిటేషన్, గంట రిలాక్స్. ఇలా చేస్తూ పోతుంటే మనము రోజు మనకు తెలవకుండానే 5, 6 గంటలు చేయొచ్చు. అలా అఖండ మౌన ధ్యానం వలన కొన్ని రోజులకు గంటల తరబడి కూర్చునే సామర్థ్యము మన శరీరము, మనసు పొందుతుంది. బాడీ మైండ్ కంట్రోలే మెడిటేషన్. కనుక ఈ ప్రాణాయామ ద్వారా వెహికల్‌ని బ్రేక్ ద్వారా కంట్రోల్ చేసినట్టు ప్రాణాయామ ద్వారా మనసుని కంట్రోల్ చేసి ఆత్మానుసంధానం పొందినమనుకోండి, ఆత్మలో మనసు లీనం చేసినమనుకోండి, అది శరీర అతీత స్థితి, ప్రపంచ అతీత స్థితి, ఇంద్రియాతీత స్థితిని అతుకున్నామనుకోండి, ఆ ఆనందాన్ని రుచి చూసిన వాళ్ళకి ఈ ప్రపంచంలో ఇంకేది కోరరు, దేని మీద ఆసక్తి ఉండదు.
కనుక ఒక రూపాయి ఖర్చు లేకుండా ఎవరితో వ్యక్తులతో అవసరం లేకుండా, వస్తువులతో అవసరం లేకుండా, ధనంతో అవసరం లేకుండా కొంత సమయాన్ని కేటాయించి ఆత్మలో లీనం కాగలిగితే చాలు. ఇక మనము ఆ ఆనంద స్థితిని అనుభవించిన వాళ్ళు ఇక ఎటువంటి బలవత్ దుఃఖాలు గూడా వాళ్ళని దుఃఖపెట్టలేవు. ఏ వ్యక్తులు గూడా వాళ్ళని కన్‌ఫ్యూజ్ చేయలేరు. ఏ వ్యక్తులు గూడా వాళ్ళని ప్రలోభ పెట్టలేరు. ఏవి ఈ ప్రపంచం వస్తువులు వాళ్ళని ఆకర్షించలేవు. మనని పరమాత్మమైన దివ్య సుందర రూపమైన ఆ యొక్క మూల విశ్వ విరాట్ స్వరూపాన్ని దర్శించిన ఈ కనులు ఈ ప్రపంచాన్ని చూడుటకు ఇష్టపడతాయా? సూరదాస్ అంటారు. కృష్ణ పరమాత్మ ని ఆయన పక్కన వచ్చి నాట్యం ఆడుతున్నారు ఆయన సూరదాసు పాడిన గానానికి. వచ్చేసి, "అయ్యా సూరదాసు నీకు ఏమి గావాలి కోరుకో అయ్యా" అని అన్నారంట. "స్వామి నీవు నా కళ్ళ ముందు నేను పాడే పాటకు నాట్యం ఆడుతున్నారని తెలుసు." చదువురాని సూరదాసు భాగవతంలోని దశమ స్కందలో కృష్ణ లీలలన్నీ గూడా భజన్సు, కీర్తనలు లెక్కన పాడారు హిందీలో. మరి మీరు నేను గానము చేస్తుంటే మీరు నాట్యం ఆడుతున్నారు. ఈ కనులతో ఒకసారి చూడాలని కృష్ణ నా ఆశ. ఇంకేమి లేదు. అంటే కృష్ణ పరమాత్మ వచ్చాడు. కళ్ళపైన ఇలా అన్నాడు. ఆ దివ్యమైన స్వరూపాన్ని దర్శనం చేసుకున్న తర్వాత ఆ కృష్ణ పరమాత్మ ఆహ్, లీనమైపోయారు. అప్పుడన్నారు, "స్వామి నా కళ్ళు 2 తీసివేయి" అన్నారు. "ఏంటయ్యా సూరదాసు గారు నువ్వు పరమ భక్తుడివి. నన్ను దర్శిస్తానంటే 2 కళ్ళు దర్శించినవు. మళ్ళీ ఎందుకు కళ్ళు లేకుండా చేయమంటావా" అంటే, "నీ దివ్య మంగళ స్వరూపాన్ని చూసిన ఈ కళ్ళు ఇక ఈ ప్రపంచాన్ని చూసుటకు ఇష్టపడతలేవు. ఈ ప్రపంచం చూడొద్దంటే కళ్ళు లేకుండా ఉండాలి. కనుక నాకు కళ్ళు తీసేయి స్వామి. ఇంకా ఏమొద్దు నాకు కళ్ళు. మిమ్మల్ని చూసిన ఈ కళ్ళులతో ఈ ప్రపంచాన్ని నేను చూడను. నాకక్కరలేదు" అన్నారు. చూసారా? కనుక అందుకనే క్రియాయోగి 5 సుఖాలు పొందుతాడు రూపాయి ఖర్చు లేకుండా అని నేను కొన్ని వందల సార్లు చెప్పుంటాను. కేచరి ముద్ర ద్వారా నాలుకని చిన్న నాలుక దగ్గర స్పర్శించినప్పుడు ఎన్నడూ స్మృతి మెత్తని భాగాన్ని స్పృశించిన ఆ అనుభూతి కలుగుతుంది. ఎన్నడూ స్పృశించని ఒక స్పర్శ సుఖము క్రియాయోగికి లభిస్తుంది. ఇంతకంటే ఇంకా వేరే సుఖం లేదని కొంతలో కొంత అనుభవం కలుగుతుంది. ఆ కేచరిలో వచ్చే అమృతం సహస్రారం అమృతం నుంచి కలశంలో నుంచి వచ్చిన అమృతాన్ని త్రాగినప్పుడు మన నాలుక ఇంకా రుచి కోరదు. ఇక నాలుక ఏ రుచి కోరదు. అమృతం తాగిన వాళ్ళకి జావ అక్కర్లేదు, సద్యాన్నం అవసరం లేదు. అమృతం దేవతలు తాగుతారు, వాళ్ళకి ఇంకేది అక్కర్లేదు. అలాగే ఆ యొక్క సహస్రారంలో నుంచి వచ్చిన అమృతము గ్రోలే వాళ్ళకి ఈ నాలుక రుచి కోరదు. బయటి పదార్థాలు, రుచికరమైన భోజనాలు కోరదు మన నాలుక. కనుక రుచి లేకుండా తినే గుణం వస్తుంది. కనుక ఈ యొక్క తర్వాత మనకు లోపల ఇన్నర్ సౌండ్ ఎప్పుడైతే అనాహత నాదము ప్రాణాయామ ద్వారా ఎప్పుడైతే ఈ యొక్క అనాహత నాదము పుట్టిందో ప్రాణాయామ ద్వారా పుడుతుందది. ప్రాణాయామ ద్వారా గాని, జ్యోతి ముద్ర ద్వారా ఈ రెండిట్లలో మనకు ఎప్పుడైతే అనాహత నాదం ఎప్పుడైతే పుట్టిందో బయటి శబ్దాలు వినాలి. బయటి మ్యూజిక్‌లు, బయటి పాటలు, బయటి మాటలు వినాలని మన చెవులు కోరుకోదు. ఆ దైవనామమైన ఆ ప్రణవము, ఓంకారము, తారకాన్ని ఎప్పుడైతే తారకం అంటే శివుడి మంత్రమో, రాముడి మంత్రమో కాదు. తారణ చేస్తే తరింపజేయునది ఓంకారముని తారకం అంటారు ఉపనిషత్తుల్లో. తారణ అంటే దాన్ని జపం చేస్తే తరిస్తాం. కనుక ఓంకారాన్నే తారక మంత్రం అంటాం. ఆ ఓంకార నాదం ఎప్పుడైతే పుట్టిందో త్రిమూర్తులు, త్రివేదములు, త్రిలోకములు ఉన్నాయి ఓంకారంలో. ఆకారం బ్రహ్మ, ఉకారం విష్ణు, మకారం మహేశ్వరుడు త్రిమూర్తులున్నాయి. త్రివేదాలున్నాయి. 4గో వేదము యుద్ధకాండ గనక 3 వేదాలే పరిగణలోకి తీసుకుంటాం. కనుక ఆ విధంగా మనము సమస్త దేవీ దేవతలు సమస్త సృష్టిలో ప్రతి శబ్దము కరెంటు దగ్గర వచ్చే శబ్దము, గాలిలో సముద్ర ఘోష, ఘంటానాదము ప్రతి ఒక్కటి కూడా ఓంకారం సౌండే. కనుక సృష్టిలో ప్రతి శబ్దము ఓంకార స్వరూపము. సూర్యుడి దగ్గరికి వెళ్ళండి. ఆ శబ్దం ఓంకార శబ్దం వినిపిస్తుంది. కనుక చంద్రమండలం వెళ్ళినా మీకదే ఈ సృష్టిలో ప్రతి శబ్దం ఓంకారమయం. కనుక ఆ రకంగా మనకు ఓంకారము శబ్ద బ్రహ్మము. శబ్ద బ్రహ్మం ఆధారంగా పరబ్రహ్మముని అనుభూతి పొందాలి. కనుక ఇక్కడ మనము ఆ యొక్క అనాహత నాదాన్ని వినగలిగిన యోగికి ఇతర శబ్దాలు రుచించవు. ఇంకొకటి కేచరి ముద్రలో నోట్లో నుంచి సు దివ్య సుగంధ వాసనలు వెదజల్లుతాయి. కనుక ఇక మన ముక్కు ఇక వేరే సువాసనలు కోరుకోదు. జ్యోతి ముద్రలో ఎవరైతే ఆ యొక్క పరంజ్యోతిని, పరమేశ్వరుడిని ఆ యొక్క పరమేశ్వరుడిని మనం దర్శనం చేసుకున్నామో, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినామో,
అప్పుడు మన కళ్ళు ఇంకా వేరే ఏది ఈ ప్రపంచంలో ఉంటే అంటే మేము జ్యోతి ముద్రలో చిన్న చిన్నగా అనుభవం వస్తుంది. అయినా మళ్ళా మనకు ప్రపంచంలో మనసు వెళుతుంది గదా! అని మీరు అనుకుంటారు. కానీ ఆ జ్యోతి ముద్రలో కాంతిని పెరుగుతూ, పెరుగుతూ కోటి సూర్యుల తేజం ఒక్క సూర్యుడిని చూడలేవు ఈ కళ్ళు. మధ్యాహ్నము మిట్ట మధ్యాహ్నము సూర్యుడి వైపు చూస్తే ఒక సూర్యుడిని చూడలేని కళ్ళు కోటి సూర్యుల కాంతిని చూడగలిగే ఇదుంటది. అందుకనే అర్జునుడు దివి సూర్య సహస్రేషు ఆకాశంలో 1000 సూర్యులు వెలిగిన కాంతిని తట్టుకోలేకుతున్నాను కృష్ణ. ఎందుకంటే అర్జునుడు దయచేత చూశాడు. అర్జునుడు కృష్ణుడి దయచేత చూశాడు. స్వయంగా చూడలేదు. స్వయంగా చూస్తే భయపడడు. ఇక్కడ క్రియాయోగి స్వయంగా పురుష ప్రయత్నంతోటి చూస్తున్నాడు కాబట్టి భయపడనక్కర్లేదు. కానీ ఇంకా పెంచుతూ, పెంచుతూ కోటి సూర్యుల తేజం మనలో ఉంది. ఆ తేజముని దర్శించి నిర్వికల్ప సమాధి స్థితి అందుకున్న యోగులకి ఇంకా ఈ ప్రపంచంలో ఇంకా ఇక్కడ ఇతరత్ర మన మనసు వెళ్ళదు. ఆ దేవాది దేవుడి స్వరూపాన్ని చూసిన ఈ కళ్ళు, అలాగే ఆత్మ స్వరూపాన్ని అనుభూతి పొందిన ఈ కళ్ళు, ఇక ప్రపంచంలో ఏది చూసుటకి ఇష్టం ఉండదు. ఇష్టం లేకుండా తింటాము, ఇష్టం లేకుండా చూస్తాము, ఇష్టం లేకుండా మాట్లాడతాం, ఇష్టం లేకుండా అన్ని పనులు జరుగుతాయి. కానీ అటాచ్‌మెంట్, డిటాచ్‌మెంట్ లేదు. ఇది లేకపోతే నాకు నడవదనే దీన స్థితిలో ఉండరు. ఎందుకంటే ఒక అవధూత ఉంటారు. ఈయన ఏం అవధూత అండి తింటున్నాడు, తిరుగుతున్నాడు అన్నీ బాగానే ఉన్నాయి గదా! అని అనుకుంటారు. కానీ మిగతా వాళ్ళు ప్రపంచంలో అటాచ్‌మెంట్‌తో ఉన్నారు. ఇది లేకపోతే నాకు నడవదనే దీన స్థితిలో ఉన్నారు. అవధూతలు ఎట్లుంటారంటే దేహ ధర్మం ఆహారం ఏదన్నా దొరికినప్పుడు ఇంత తింటారు. ప్రకృతి ధర్మాన్ని అంటే మల విసర్జన చేయడము, స్నానం చేయడము, తిరగడము ఇవన్నీ సహజంగా జరుగుతాయి. అందరి మనుషుల్లాగానే ఉంటుంది పనులు. దినచర్య ఇవన్నీ. కానీ మానసిక స్థితి వేరు. వీళ్ళు ప్రపంచంలో కూరుకొని పోయి ఉన్నారు. ఆయన పరమాత్మలో లీనమై ఉన్నాడు. పరమాత్మలో లీనమైపోయి శరీరాన్ని, ప్రపంచాన్ని అన్నీ మరిసిపోయి బ్రహ్మానందంలో ఓలలాడుతుంటారు. కనుక ఆ రకంగా అవధూత స్థితి ఆ రకంగా ఉంటుంది. కనుక క్రియాయోగం మరి లాయర్ మహాశయ చక్కగా గృహస్థాశ్రమంలో ఉద్యోగం చేసుకుంటా మామూలుగానే ఉన్నారు గదా! ఆయనని ఋషి అంటున్నారేంటి? ఒక యోగాత్మకత గురువులందరూ కూడా మరి అట్లే ఎంప్లాయీస్ గానే ఉన్నారు గదా! భార్య కూరగాయలు తెమ్మంటే తెచ్చిచ్చారు. కట్ చేయమంటే కూడా కూరగాయలు కట్ చేస్తూనే ఉన్నారు గదా! ఇంటి పని చేసి పెట్టంటే కూడా చేసి పెట్టారు గదా! ఇవన్నీ చేసుకుంటే ఈయన ఎక్కడి ఋషి అని అనడానికి లేదు. వాళ్ళ శారీరక స్థితి, వాళ్ళ శరీరం ద్వారా అన్ని కర్మలు చక్కగా నెరవేర్చుతున్న వాళ్ళ మానసిక స్థితి పరమాత్మలో లీనమై ఉంటుంది. అందుకనే కూటస్థ దృష్టి కలిగి ఉండండి. అన్ని పనులు చేస్తున్నా మీ మనసు కూటస్థ దృష్టి కలిగి ఉండండి అంటారు. ఒక నాట్యకర్త భరతనాట్యం చేస్తున్నా, అన్ని భంగిమలో నాట్యం చేస్తున్నా ఎక్కడ దృష్టి ఉంటుంది? కలశం ఉంటుంది తల మీద. కలశంలో ఉండే జ్యోతిని బ్యాలెన్స్ చేస్తుంది కింద పడకుండా. అలాగే మనం అన్ని పనులు చక్కగా చేస్తున్నా, మనం కూటస్థ దృష్టి కలిగి ఉంటే అంటే కూటస్థ పరమాత్మ మీద దృష్టి కలిగి అన్ని పనులు చక్కగా చేస్తే అవి పరమాత్మ కార్యాలుగా మారతాయి. మనం చేసే ప్రతి పని దైవ కార్యంగా మారుతుంది. మనకు ఎటువంటి కర్మ బంధాలు మనల్ని బంధించలేవు. ఆత్మ దృష్టితో, పరమాత్మ దృష్టితో అన్ని పనులు చేసినట్టయితే మన మనసు చెక్కబడుతుంది. స్థిరంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉంటుంది. ఏ కర్మలు మనల్ని బంధించలేవు. ఒక ఏ దుఃఖాలు బలవత్తు దుఃఖాలు మనల్ని బాధించలేవు. అది సక్సెస్ అయినా, సక్సెస్ కాకపోయినా మనం చేసిన పని ఫలితం వచ్చినా, ఫలితం రాకున్నా గానీ సమంగా తీసుకునే సామర్థ్యము వస్తుంది. అదే కర్మయోగం అయితుంది. ఫలితం ఆశించి చేసేది కర్మబంధము, ఫలితం కోరకుండా చేసేది కర్మయోగం. మరి మేము ఎట్లా జీవిస్తాము ప్రపంచంలో గృహస్థ ఆశ్రమంలో ఉన్నాము. ఫలితం కోరకుండా ఎలా అంటే, ఫలితం కోరకుండా చేస్తాం. ఫలితం ఏదైనా ప్రసాదంగా స్వీకరిస్తాము. దైవానికి అర్పించి అన్ని పనులు చేస్తాం అది. ప్రతి పనిని గూడా. ఉద్యోగం దైవ కార్యము. దైవం పనిగా. సాలరీ వచ్చిందా అది గూడా దైవందే. వాటితో మనం ఏదైనా పదార్థాలు తెచ్చి భోంచేస్తున్నామా ఇది గూడా దైవందే. అందుకనే ఓ పరమేశ్వరాడ నేను ఎక్కడ తిరిగినా అయితే శంకరాచార్యులు అంటారు. నేను స్నానం చేస్తున్నా మీకు అభిషేకము, నేను ఎక్కడ తిరిగినా మీకు ప్రదక్షిణము, నేను భోంచేసినా మీకు నైవేద్యము, నేను పడుకున్న సమాధి స్థితి స్వామి. అట్లా. ఏదైనా దైవ కార్యంగా అర్పించాలది. కనుక ఆ రకంగా మనము అది ఏదైనా దైవ కార్యంగా మారిపోవాలి మనం. మన మన దినచర్య, మన మన ప్రతి పని కూడా. అందుకనే ఒక యోగి ఆత్మకథ గురువులు కూడా అందరిలాగా ఎంప్లాయీస్ ఉండి, అందరిలాగా సామాన్య జీవితం గడుపుతున్నా, వాళ్ళు క్రియా యోగం ద్వారా వాళ్ళు దైవానికి కనెక్ట్ అయ్యి, దైవం మనుషులుగా, ఋషులుగా అయ్యారు. వాళ్ళని ఏ బలవత్తు దుఃఖాలు బాధించలేవు. కనుక మనం కూడా ప్రతి ఒక్కరు కూడా గృహస్థ జీవితం, పట్టణ జీవితం, ఫ్యామిలీ జీవితంలో మీరందరూ ఉన్నప్పటికీ మీ మనసు
కూటస్థ చైతన్యం మీద దృష్టి పెట్టి అన్ని కార్యాలు చేయండి. కూటస్థ దృష్టి కలిగి ఉండండి అంటారు లాయర్ మాష. కనుక మీ కూటస్థ దృష్టి పెట్టుకొని అన్ని పనులు చక్కగా చేయాలి. కూటస్థ దృష్టి కలిగితే ఏమైతుంది? కూటస్థం ఓపెన్ అయితుంది. ఎలా అంటే చేప గుడ్డు పెట్టిన తర్వాత తదేకంగా గుడ్డును చూస్తే గుడ్డు పగిలిపోతుంది. దృష్టికి అంత పవర్ ఉంటుంది. మన దృష్టి 2 కళ్ళు మూస్తే మూడో కన్ను మీద పెట్టాలి. ఆ మూడో కన్ను ఓపెన్ అవుట కోసమే తదేక దృష్టి పెట్టాలి. అన్ని పనులు చేస్తున్నా కూటస్థ దృష్టి కలిగి చేస్తే అదే దైవ దృష్టి అంటారు. కనుక క్రియాయోగులు 5 సుఖాలు ఎలా పొందుతారు? కేచర్‌లో 3 సుఖాలున్నాయి. ఒకటి స్పర్శా సుఖము. నాలుకని కొండ నాలుక దగ్గర తాకించినప్పుడు స్పర్శా సుఖం. తర్వాత అమృతం త్రాగుతుంటున్నాం. ఇక మనకి వేరే స్పర్శ సుఖము మన ఆహ్, నా మనకు స్పర్శ సుఖము ఏది కోరదు మన మనసు. అలాగే అమృతము కేచర ముద్రలో సహస్రారం నుంచి అమృతం గ్రోలుతాం. కనుక మనం నాలుక రుచులు కోరదింక. అలాగే నోట్లో సుగంధ ద్రవ్యాలు వెదజల్లుతాయి. సుగంధ వాసనలు. ఇక కనుక మన ముక్కు ఇంకా వేరే సువాసనలు కోరదు. 3 సుఖాలిక్కడ. జ్యోతి ముద్రలో కూటస్థ చైతన్యాన్ని దర్శించిన మన కళ్ళు ఇంకా వేరే భౌతిక ప్రపంచం మీదకి దృష్టి ఎళ్ళదు. ప్రాణాయామ ద్వారా మనలో అనాహత నాదము వినగలిగినప్పుడు బయటి శబ్దాలు మన మనసు కోరదు. ఇవే శబ్ద, స్పర్శ, రూప, రసగంధ అని 5 విషయాలతో ఈ ప్రపంచంలో అన్ని జీవులు బంధించబడ్డాయి. శబ్దం ద్వారా జింకని ఫ్లూటు ఊది వల ఏసి పట్టుకుంటాడు వేటగాడు. అంటే శబ్దానికి బానిస అయింది జింక. నాదస్వరానికి బానిస అయింది పాము. పాములవాడు నాదస్వరం ఊది పట్టుకుంటాడు పాముని. తర్వాత మిడత ఏం చేస్తారు? మంట పెడితే మంటలొచ్చి పడిపోతుంది. రూప సుఖానికి బానిస అయింది మిడత. మంటలో పడి చనిపోతుంది. అలాగే చేప నాలుకకు బానిస అయింది. ఎరగుచ్చుతారు, గాలమేస్తారు. ఆ చేపని చేప ఎరను తినటానికి పోయి గాలం పడి వేటగానికి చిక్కిపోతుంది. అలా చేప ఇది అయిపోతుంది. గంధ సుఖానికి సుగంధంకి వెళ్లి ఏం చేసేస్తది? అలాగే ఈ యొక్క ఇది యొక్క మన తుమ్మెద ఏం చేస్తది? పువ్వులోకి వెళ్ళిపోతది. వెళ్ళిపోయినంక ఈ యొక్క సాయంత్రం ఏం చేస్తుంది? రాత్రంతా ఇక్కడనే ఉందాము. తామర పువ్వులోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత రాత్రంతా ఇక్కడనే సువాసన బాగుంది. ఇక్కడే ఉందామని చూస్తుంది. తెల్లవారు అయితే ఏం చేస్తుందంటే అది పగలు వెళ్తుంది. రాత్రిపూట ఏం చేస్తుంది? సూర్యుడు వచ్చినప్పుడు కమలం పువ్వు విచ్చుకుంటుంది. చంద్రుడు వచ్చినప్పుడు ముడుచుకుంటుంది. రాత్రిపూట కమలం పువ్వు ముడుచుకున్నప్పుడు ఊపిరాడక చనిపోతుంది తుమ్మెద. అది గంధ సుఖానికి బానిస అయిపోయింది. అలా కనుక ఏనుగు ఏం చేస్తారంటే ఒక అడవి ఏనుగుని పట్టుకోవడం కోసము మన ఊర్లో ఉండే ఏనుగుని పట్టుకొని పోయి పెద్ద గోతి తీస్తారు. దాని మీద కర్రలు ఇవి పైన పైన ఇట్లా పరిసి ఒక లారీ పక్కన పెట్టేస్తారు. ఆ ఆడవేనుగుని చూసి ఈ అడవి మదపుటేనుగు, అడవి ఏనుగు, మగ ఏనుగు ఏం చేస్తది? వచ్చేస్తుంది. వచ్చినప్పుడు అది వచ్చి చక్కన గుంతలో పడిపోతుంది. దాన్ని గొలుసులు పెట్టేసి ఆ లారీలో ఎక్కించుకొని పోయి దాన్ని ఏం చేస్తారు? టింబర్ డిపో అంటారు. కర్రల డిపోలలో కర్రలు మోయడానికి దానికి దీనికి పని చేయిస్తారనమాట. కనుక ఈ 5 జంతువులు 5 విషయాలనే బానిసైనాయి. అవడం వలన అవి జీవితాన్ని కోల్పోతున్నాయి, చనిపోతున్నాయి. కానీ మనిషి ఈ 5 సుఖాలకు ఒకేసారి బానిస అయిపోయాడు. మనిషి శబ్ద, స్పర్శ, రూప, రసగంధ 5 సుఖాలు కావాలి. ఇప్పుడు చెప్పుకున్న జంతువులు పాపం అవి జంతువులు ఒక్కొక్క విషయానికి బానిసైనాయి. కానీ మనిషి 5 విషయాలకు బానిస అయ్యిండు కాబట్టి ఘోర దుఃఖం అనుభవిస్తున్నాడు. మనుషులకే ఎందుకు కష్టాలున్నాయి? జంతువుల కంటే అంటే రేపటి గురించి ఆశ లేదు. రేపటి గురించి ఆశ లేదు. 4 పీహెచ్‌డీలు చేసిన ఆయన చిలక చిలక నా జాతకం చెప్పు అని పోతున్నాము. చిలక పాపం ఏంది గింజలు తిరుగుతుంది ఆశ లేకుండా జీవిస్తుంది. అవునా? ఇన్ని చదువులు చదివిన మనిషి చిలక చిలక నా జాతకం చెప్పు పెళ్లెప్పుడైతది? ఉద్యోగం ఎప్పుడొస్తుంది? లక్కీ లాటరీ తగులుతుందా? లేకపోతే నేను గొప్పవాడిని అయితానని చిలక జాతకం చెప్పించుకోనికే పోతున్నారు. ఏ చదువు రాదు ధాన్యాలు తిని బతికే చిలక దగ్గరికెళ్లి చిలక జాతకం చెప్పించుకుంటున్నారు బాగా చదువుకున్న వాళ్ళు. కనుక అట్లా ఉంది ఇప్పుడు. కనుక ఈ రకంగా మనకు ఈ యొక్క మనము ఎందుకంటే ఎప్పుడైతే ఈ విషయ వాసనలో పడకుండా ఈ విషయాలని దాస్యం చేసుకోవాలి. అంటే ఇంద్రియాలకు దాసుడైన వాడు లోకానికంతా దాసుడైతాడు. ఎవరికైతే ఇంద్రియాలు దాస్యం చేస్తాయో వాళ్ళకి ప్రపంచం అంతా దాసులైతారు. బక్క చిక్కిన శరీరం కలిగి ఉన్న ఒక ఋషి కట్టుటకు బట్టలే ఉండవు. చక్రవర్తులు కూడా పోయి వారికి శిష్యులుగా మారతారు. అడవిలో చెట్టు కింద కూర్చున్న ఒక అవధూతకి. అవునా కదా! స్వామి మీ ఆశీర్వాదము. నేను గొప్పవాడిని కావాలి. కంపెనీలు ఇంకా 4 కంపెనీలు పెట్టాలి. నాకు ఉద్యోగం రావాలి, పెళ్లి కావాలి, పిల్లలు కావాలి, నాకు అవసరాలు తీరాలి, దుఃఖాలు పోవాలని ఒక వెంకటేశ్వర స్వామో, శ్రీశైలం మల్లికార్జునునికో మొక్కుకున్నట్టు ఋషి దగ్గరికి కూడా పోయి మొక్కుకుంటున్నారు. ఎందుకు? ఈయన మాట్లాడే దేవుడు ఋషి అంటే అవధూత. కనుక ఆ రకంగా మనము వెళ్తున్నారు. మరి ఎందుకు
అంటే వాళ్ళ దగ్గర తపో పవర్ ఉంది. వాళ్ళ నోటికుంటే ఏదంటే ఏ ఆశీర్వాదం చేస్తే అది శుభం జరుగుతుంది అనే నమ్మకం ఆల్రెడీ పొందిన వాళ్ళు గూడా ఉన్నారు గనక. కనుక ఆ రకంగా మరి ఎందుకంటే ఆ రకంగా మనము ఎప్పుడైతే ఈ సాధన చేస్తున్నామో మనమే ఒక ఋషిలాగా తయారైతాం. సంకల్ప శక్తి పెరుగుతుంది. శాంతిగా ఉండగలుగుతాము. ఆరోగ్యము, శాంతి, ముక్తి పొందుతాము. కనుక మరి ఈ సాధనలో ఇంత శక్తి ఉంది. కనుక మీరు చక్కగా సాధన చేయండి, తరించండి. ఇక మీకేమైనా సందేహాలుంటే అడగండి ఇప్పుడు. డౌట్లున్నాయా? నమస్కారం గురువుగారు. నమస్కారం తల్లి. నమస్కారం. మేము అడక్కముందే మా మనసులో ఏముందో అన్నీ గమనించి ముందే అన్నీ చెప్పేస్తారు. సో, అంటే ఇంకసలు ప్రశ్న అడగడానికి గూడా మీరు ఆల్రెడీ అన్నీ చెప్పేస్తూ ఉంటారు ఆన్సర్స్. ఆహ్, ఒక్క హ్మ్. సందేహం ఏంటంటే, ఇప్పుడు కంటి చూపు మెరుగుపరుచుకోవాలంటే, అంటే ఆహారం పరంగా అయితే ఫాలో అవుతున్నాము. కానీ ఈ కంప్యూటర్ స్క్రీన్స్ ఇవి హ్మ్. చూడడం వల్ల కొంచెము నశిస్తుంది. సో, దానికి క్రియ చేస్తుండగా ఏమైనా కంటి మీద దృష్టి పెట్టి అలా ఏమన్నా ఉన్నాయా ఉపాయాలు? కం కంటి చూపుకు ముఖ్య కారణం ఏంటిదంటే సి విటమిన్, ఏ విటమిన్ లోపం. సి విటమిన్, ఏ విటమిన్ లోపం. సి విటమిన్ కావాల్సిన కూరగాయలేమున్నాయి, ఆకుకూరలేమున్నాయి, పప్పు దినుసులేమున్నాయి చూసుకోండి. మీ గూగుల్‌లో కొట్టినా వచ్చేస్తాయి. నోట్‌బుక్ రాసుకోండి. తర్వాత ఫ్రూట్స్ ఏమున్నాయి? సి విటమిన్ అంటే పుల్లటివి ఫ్రూట్స్. కొంచెం పులుపు సంబంధించినవి అన్నీ సి విటమిన్‌కే వస్తాయి. ఏ విటమిన్ అంటే పాలకూర, క్యారెట్టు ఇవన్నీ వస్తాయి. అట్లా ఈ రకంగా మనకు అన్ని రాసి పెట్టుకొని వాటిని డైట్ ఫాలో అవ్వాలి. డ్రై ఫ్రూట్స్ గాని, ఫ్రూట్స్ గాని, కూరగాయలు గాని ఇవి తీసుకుంటూ దాంతో పాటు గూడా కంటి ఎక్సర్‌సైజులుంటాయి. ఈ త్రాటకం అంటారన్నమాట. త్రాటకంది కూడా చాలా ఉపయోగపడుతది. శాంభవి ముద్ర, త్రాటకము ఇవి చాలా ఉపయోగపడతాయి. ఇంకొకటి ఈ కంటిని ఏం జేయాలంటే కంటి ఎక్సర్‌సైజ్ ఇప్పుడు మనం చక్కగా ఉండి నేలకు చూడాలి, కుడివైపు చూడాలి, పైకి చూడాలి, ఎడమ వైపు చూడాలి, మళ్ళీ నేలకు చూడాలి. కళ్ళని తిప్పాలి రౌండ్‌గా. భరతనాట్యంలో తిప్పుతారు చూడండి. సున్న చుట్టినట్టు. మళ్ళా లెఫ్ట్ నుంచి రైట్‌కి తిప్పినామనుకోండి, రైట్ నుంచి లెఫ్ట్‌కు రౌండ్‌గా తిప్పడం నేర్చుకోవాలి. ఇట్లా ఒక 5 నిమిషాలు కళ్ళని తిప్పి ఎక్సర్‌సైజ్ చేసిన తర్వాత ఐ కప్స్ అన్ని దొరుకుతాయి. మరి ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టినా దొరుకుతావో మరి ఏదో ఇది ఐ కప్స్ అని ఉంటాయి. హ్మ్. ఎగ్జాంపుల్ ఎలా ఉంటాయంటే అవి నేను ఇప్పుడే చూపిస్తా 1 మినిట్. హ్మ్. ఇది సూత్రనేత్రి అంటారు. ముక్కులో నుంచి నోట్లోకి, నోట్లో ముక్కులోకి తీస్తే ముక్కుని క్లీన్ చేసుకోవడానికి సహకరించేది సూత్రనేత్రి. ఇది గాకుండా ఇవి ప్రెజెంట్‌గా ఎప్పుడో మేము తెచ్చినవివి. ఇవి, ఇవి ఐ కప్సు. ఈ ఐ కప్స్‌లో అంటే పాత్రలో పోసి కూడా చేయొచ్చు గానీ ఇవి ఈజీగుంటాయి. దీంట్లో మంచిగా ఇవి శుద్ధంగా కడగాలి. కడిగిన తర్వాత ఏం చేయాలంటే శుద్ధమైన నీళ్ళని మంచి చల్లటి నీళ్ళని తీసుకొని ఈ 2 కప్స్ నింపుకోవాలి. నింపుకొని ఇలా తీసుకొని ఈ కళ్ళ మీద ఇలా ఉంచాలి కప్స్‌ని. ఈ ఈ తలని కిందికొంచి నేను హఠయోగ అనే వీడియోలు చేసిన. ఆ హఠయోగ అనే వీడియోలో ఇవన్నీ చూయించిన నేను. సూత్రనేత్రి, జలనేత్రి ఇవన్నీ గూడా ఎప్పుడో చూయించిన చాలా ఓకే. సంవత్సరాల కింద. 2014లో చేసిన ఆ వీడియో. ఇక ఇక్కడ ఇగో ఇలా ఉంటుంది గదా! ఇలా ఉంటది. ఇలా కళ్ళను ఉంచి ఇళ్ళకి చూడాలి. చూసి తిప్పాలి కళ్ళని నీళ్ళల్లో. మళ్ళా ఇలా తిప్పాలి. హ్మ్. లేదంటే ఇంగో ఉన్నాయి గదా! ఐ కప్స్‌ని ఇట్లా పైకెత్తి ఉంచాలి. ఇట్లా పైకెత్తుకొని గూడా ఇట్లా పైకెత్తి ఉంచి కూడా తిప్పొచ్చు. ఇట్లా పైకెత్తి గూడా ఇగ నీళ్ళని మంచిగా కళ్ళని ఎడమ వైపు ఒక 5 సార్లు, కుడి వైపు ఒక 5 సార్లు బాగా కళ్ళని తిప్పిన తర్వాత మళ్ళా కిందికి ఇట్లా తలను వంచి ఈ నీళ్ళని కిందికి పోసేయాలి. మళ్ళీ తాజా నీళ్ళని తీసుకొని ఇట్లా ఒక 5 టైమ్స్ ఇలాగే చేయాలి. ఇటువంటివి. దీని వలన కళ్ళు క్లీన్ అయితాయి. అట్లా కంటి పైన పొర రాదు, రేచీకటి రాదు, కళ్ళలో ఎటువంటి ఇది ఉన్నా గాని ఇది ఎళ్ళిపోతుందనమాట. కనుక ఇవన్నీ చూసుకోవాలి.
దానికి సంబంధించిన ఆహారంలో మార్పు చేసుకోవాలి. కళ్ళకు సాధ్యమైనంత వరకు ఎక్కువ పని చెప్పకూడదు. ఏ ఏ దేన్ని ఎక్కువ వాడుకున్నా అది తొందరగా మిషన్ ఖరాబ్ అయితుందా కాదా? ఫ్యాన్ 24 గంటలేస్తే హ్మ్. పాడవుతుందా? కారు 24 గంటలు నడిపితే పాడవుతుందా? అవునా కాదా? అలాగే ఈ అవును. శరీరాన్ని కూడా అవును. తెగ వాడేసామనుకో, కళ్ళని సాఫ్ట్‌వేర్ వాళ్ళు కళ్ళని ఎక్కువ వాడతారు. అందుకనే కళ్ళ జోడు ఎక్కువ పెట్టుకుంటారు వాళ్ళు. ఎప్పుడే కళ్ళ జోడు పెట్టుకుంటారు. కంటి సమస్యలొస్తాయి. 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు చేసి ఇళ్ళకెళ్ళి తప్పుకొని ఏదన్నా సైడ్ బిజినెస్ పెట్టుకోవాలని చూస్తుంటారు. అవునా కదా? సాలరీలు ఎక్కువుంటాయి సాఫ్ట్‌వేర్ వాళ్ళకి. ఉన్నంతలో అంటే గాలి ఉన్నప్పుడే తూర్పాలు పట్టుకోవాలి. ఉన్నంతలనే సంపాదించుకోవాలి. ఈ జాబ్ నుంచి బయటికి తొలగాలి. ఎప్పుడంటే బుర్ర హీట్ ఎక్కుతుంది, కళ్ళు హీట్ ఎక్కుతాయి. అంతా ఇది ఉంటుంది కాబట్టి ఇది పర్మనెంట్‌గా ఎప్పుడు చేసేది గాదు. ఇప్పుడు 60 ఏట దాకా చేసేది గాదు. గవర్నమెంట్ జాబ్ లాగా. అందుకనే ఉన్నంతలనే ఫాస్ట్‌గా జేయాలి, ఫాస్ట్‌గా తప్పుకోవాలనే చూస్తుంటారు. హ్మ్. కనుక అలాగే ఈ కళ్ళకు సాధ్యమైనంత వరకు పని తగ్గియాలి. మంచిగా కావాల్సినంత రెస్ట్ తీసుకోవాలి. కావాల్సినంత నిద్రపోవాలి. రెస్ట్ ఇవ్వాలి. కళ్ళు హీటెక్కినప్పుడు మనము మన ఇక్కడ కీరదోసకాయ 2 పీసుల్ని కట్ జేసి గూడా కళ్ళ మీద ఇట్లా పెట్టుకొని హాయిగా నిద్రపోవాలి. కూల్ అయితాయి కళ్ళకి చాలా. అట్లా. చక్కగా కళ్ళు హీటెక్కినప్పుడు చలవ చేసే పదార్థాలు తినాలి. ఉసిరికాయ పొడిని నీళ్ళలో కలిపి తాగండి. సి విటమిన్ కావాల్సినంత పెరుగుతుంది. బాడీలో కళ్ళకు హీట్ ఉంటదిగా. సిస్టమ్ చూసి చూసి కళ్ళు హీటెక్కుతాయి. ఎర్రబడతాయి కళ్ళు. నిద్ర ఎక్కువొస్తుంది. హ్మ్. చాలా ఇబ్బందయితుంది. అట్లా ఆ హీట్ గూడా శరీరంలో తీసేస్తుంది. ఉసిరికాయ పొడి నీళ్ళలో పరగడుపున లేచేటప్పుడే తాగండి. ముఖం కడగాలి, కడగొద్దని లేదు. లేవంగానే తాగేసేయండి పర్వాలేదు ఈ లోపల. అయితే ఇంకొకటి అందుకనే ఎక్కడ కంప్యూటర్ వర్క్ నడుస్తుందో అక్కడ ఆఫీసులో తప్పకుండా ఏసీ ఉంటది. ఎందుకు? సిస్టమ్ హీట్ ఎక్కొద్దు, బుర్ర హీట్ ఎక్కొద్దు, కళ్ళు హీట్ ఎక్కొద్దు వీళ్ళకి. అన్నిటిని కూల్ పరచడానికి ఏసీ పెడతారు. అట్లా. కనుక ఆ రకంగా సాధ్యమైనంత వరకు ఈ యొక్క సి విటమిన్, ఏ విటమిన్ ఆహారం తీసుకోండి. కంటి ఎక్సర్‌సైజులు చేయండి. మంచి కండ్లకు ఎక్కువ రెస్ట్ ఇవ్వాలి. తద్వారా మనం కంటి చూపుని హుహు. మెరుగుపరుచుకోవచ్చు. ఇంకా మీకేమైనా డౌట్లుంటే అడగండి. ఆకుకూరలు బాగా తీసుకోండి. ఏ ఆకుకూర అయినా సరే. ఆకుకూరలు ఎంత ఎక్కువ తీసుకుంటే కంటి చూపు పెరుగుతాయి. గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం ఉండదు. ఐరన్ పెరుగుతుంది. శరీరానికి త్వరగా జీర్ణం పెరుగుతుంది. రక్తము శుద్ధి అయితుంది. ఫిల్టర్ అయిపోతుంది. శరీరం అంతా శుద్ధి అయితుంది. తద్వారా ఆరోగ్యం అంతా బాగుంటుంది. ఆకుకూరలు బాగా తీసుకునే వాళ్ళకి కంటి చూపు సమస్యనే ఉండదు. సప్పగా చేసుకోవాలి. అందులో అల్లము, జీలకర్ర, ఇంత వాము వేసుకోండి ఆకుకూరలు. ఇంత పల్లి పొడి గాని, నువ్వుల పొడి గాని, ఏదన్నా మీరు పచ్చి కొబ్బరి పొడి గాని, ఏదైనా వేసుకున్నా చాలా అద్భుతంగా టేస్ట్ వస్తది. సప్పగా ఆకుకూర ఎక్కువ తీసుకోండి. రొట్టెలో గాని, అన్నంలో గాని ఆకుకూరని ఎక్కువ తీసుకున్నారనుకో, పప్పులో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పప్పులో వేసుకోండి. ఒకే రోజు ఇట్లా మార్చి, మార్చి ఒక్కొక్క రకమైన ఆకుకూరలు తినండి. కంటి చూపు బాగా పెరుగుతుంది. నెక్స్ట్ ఇంకా మీకేమైనా సందేహాలుంటే ఓకే. అడగండి. ఇంకెవరైనా ఉన్నారా? ప్రతి ఆదివారము మనము క్లాసులు జరుగుతాయి గాబట్టి, మనము ఎందుకంటే చాలా మందికి సమయం ఉంటుంది గదా! ఆ సమయం ప్రకారంగా మనము క్లోజ్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే ప్రతి సండే మనకు క్లాస్ జరుగుతుంది. కనుక మీరు ఇంటి దగ్గర రోజు ఉదయం, సాయంత్రం సాధన జేసుకోండి. సెలవు దినాలు ఎక్కువ చేయండి. ఎక్కువ చేయాలంటే ఇంతవరకే చెప్పిన జ్యూసులు లాంటివి తీసుకొని, ఆకుకూరల జ్యూసులు గాని, కూరగాయల జ్యూసులు గాని, పళ్ళ జ్యూసులు గాని తీసుకోవచ్చు. కనుక తాజా కూరగాయలు, తాజా ఆకుకూరలు, తాజా ఫ్రూట్సు ఇవన్నీ చాలా మంచిది. పాలు గూడా చాలా మంచిది. స్వచ్ఛమైన గోవు పాలు దొరికితే చాలా శ్రేష్టం. గోవు పాలు గూడా చాలా మంచిది. ఆ! కనుక ఈ రకంగా మీరు మంచి శాకాహారం తీసుకోండి. మితాహారం తీసుకోండి. మంచి ఆహారం తీసుకోండి. మితాహారం తీసుకోండి. చక్కగా వైరాగ్యంతోటి సాధన బాగా చేయండి. తరించండి. మన ఈశ్వరుడి అనుగ్రహం ద్వారా మనకు ఎఫ్‌సిఆర్‌ఏ గూడా యాడ్ అయింది. ఎన్‌ఆర్‌ఐసు ఎవరు ఏ రకంగా అయినా డొనేషన్స్ ఏదన్నా సేవ చేసుకున్నా వాళ్ళకు పన్ను రాయితీ లభిస్తుంది. ఎందుకంటే మనకు చాలా రోజుల నుంచి అడిగారు గతంలో. మనకు యాడ్ అయింది గనక. ఇంకొకటి మీ నుంచి సంస్థ కోరేది ఒకటే వాలంటరీ సర్వీస్. వాలంటరీ సర్వీస్ అవకాశం ఉన్నప్పుడు అందియండి. కనుక ఇది మీకు మీ మిత్రులకి ఎవరికైనా సరే ఈ ఈ యొక్క వాళ్ళని కూడా గ్రూప్‌లో యాడ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళు చాలా మంది ఆరోగ్య బాధతో దేశం గాని దేశంలో తల్లి, తండ్రి, కుటుంబానికి దూరంగా ఉంటారు. అలాగే ఇంకొకటి మానసిక ఒత్తిడితోటి, ఉద్యోగ ఒత్తిడితోటి, నానా రకాల ఒత్తిళ్ళు ఎప్పుడు మార్కెట్ ఒకలాగా ఉండదు. ఒకసారి సాఫ్ట్‌వేర్ పడిపోతుంది. ఒక్కోసారి యుద్ధాల కారణంగా కొన్ని ఉంటాయి. ఒకసారి కరోనా అటువంటివి
కోవిడ్ ప్రభావం ఒకటి ఉంటది. ఒకసారి యుద్ధాల ప్రభావం ఉంటది దేశాల మీద. ఒకసారి సాఫ్ట్‌వేర్ పడిపోతుంటుంది. రకరకాల ప్రభావాలుంటాయి. ఒత్తిళ్ళుంటాయి. దేశం ఆర్థిక పరిస్థితి కూడా జాబ్‌ల మీద పడుతుంది. ఒత్తిళ్ళ మీద, ఉద్యోగుల మీద ఒత్తిడి కూడా ఉంటుంది. కనుక పరిస్థితులు ఎప్పుడు ఒకలాగా కూడా ఉండవు. నానా రకాల ఆరోగ్య సమస్యలతోటి, మానసిక సమస్యలతోటి, ఫ్యామిలీ సమస్యలతోటి, రకరకాల ఒత్తిళ్ళతోటి, ఉద్యోగ ఒత్తిళ్ళతోటి, స్ట్రెస్‌లతోటి బాధపడుతుంటారు. మనకు చెప్పుకోలేని బాధలతో ఉంటుంటారు. కనుక అట్లా మన మిత్రులు ఎవరున్నా కానీ, వీళ్ళ ఆధ్యాత్మికంతోటి స్ట్రెస్‌ని ఒత్తిడిని మనం తొలగించుకోవచ్చు. మంచి ఆరోగ్యం పొందొచ్చు, మనశ్శాంతి పొందొచ్చు అని వాళ్ళకి తెలియపరిచి, మంచి ఇది పరిచయం చేసినప్పుడు జీవితాంతం మనల్ని మర్చిపోరు వాళ్ళు. ఓహో! మాకొక మంచి సాధనని పరిచయం చేసినందుకు నేను ప్రశాంతంగా ఆలోచించగలుగుతున్నా. ఈ మాటలు ఎక్కడ చెప్పరు. ఈ మాటలు మనకెక్కడ దొరకవు. బయట నలుగురు ఫ్రెండ్స్ దగ్గర ఓ ఫంక్షన్‌కెళ్ళిన నలుగురు పుస్తకాల్లో ఎక్కడ దొరకవు ఇవి. మనకు దొరికిన ఆ పుస్తకాలుంటాయి. చదవాలి, అర్థం చేసుకోవాలి గదా! అటువంటి సాంగత్యం దొరకాలి గదా! మనకు మల్లెపూల తోట దగ్గర ఉంటే సువాసనలొస్తాయి. సజ్జన సాంగత్యం దగ్గర వస్తే మనకెన్నో మంచి మాటలు, జ్ఞాన గుళికలు, జ్ఞాన రత్నాలు మనకు దొరుకుతాయి. మంచి మాటలు, మంచి ధైర్యము, మంచి ఇది. అలాగే మనము ఒక డ్రైనేజీ దగ్గర ఉంటే దుర్వాసన వస్తుంటుంది. అలాగే మనము బ్యాడ్ హాబీస్ ఉన్న స్నేహాలు గడిచినప్పుడు వాళ్ళేమంటారు పబ్బులు, క్లబ్బులు ఇవి అవి తాగుడు, తిండిలోనే గడిసిపోతుంటుంది. అదంతా డిశ్చార్జ్ చేసేది మన మనసుని. మనల్ని బలహీనులుగా తయారు చేసేది. మనకు ఎందుకు పనికిమాలిన వాళ్ళలాగా తయారు చేసేటి అవలక్షణాలు అవి. ఇవి మనల్ని ఒక ధీరుల్లాగా చేసి ఎవరు లేకున్నా, ఏమి లేకున్నా నేను జీవించగలుగుతాను. నాకు ఏదైనా ఒకే జీవితంలో కష్టం రాని, సుఖం రాని, నేను ఏదైనా రాని, ఏదైనా పోని. అందరిని కంట్రోల్ చేసే పవర్ ఒక ఆధ్యాత్మికత ఉంది. 1000 మందిని కాదు 1,00,000 మందిని కంట్రోల్ చేసే వివేకానందుడు 1,00,000 మందిని ఎట్లా కంట్రోల్ చేయగలిగాడు? చెప్పండి. ఒక ఋషులు లక్షల మందిని ఎట్లా కంట్రోల్ చేయగలుగుతున్నారు? ఎవరైతే ఇంద్రియాల పైన ఆధిపత్యం చెలాయిస్తారో, ఇంద్రియాల కంట్రోల్‌లో ఉంటాయో, ఇంద్రియాలని దాస్యంలో పెట్టుకుంటారో, వాళ్ళకి అందరూ దాసులైతారు. ఎందుకంటే గొప్ప గొప్ప ఋషులకు అడవుల్లో వెళ్లి దాసులైతూ ఉంటారు గదా! చెప్పండి. అలాగే మనకి ఎవరికైతే ఈ యొక్క మనసు, ఇంద్రియాలు, బుద్ధి, చిత్తము ఇవన్నీ గూడా కంట్రోల్‌లో ఉంటాయో, వాళ్ళు అందరిని శాసించగలుగుతారు. కనుక మనసుని శాసించిన వాళ్ళు ప్రపంచాన్ని శాసించగలుగుతారు. మనసుకు దాసులైన వాళ్ళు ఈ ప్రపంచంలో అందరికీ దాసులు కాగలుగుతారు. అందరికి లొంగవలిసి, అందరికి దాసోహం అనవలసి వస్తుంది. అదొకటి నేర్చుకోండి మీరు అంతే. మీ మనసు ఎవరికైతే మీ కంట్రోల్‌లో ఉంటదనుకోండి, మీ దగ్గర అందరూ మీ ఆధీనంలో ఉన్నట్టే. ఎప్పుడైతే మీరు మనసుకు దాసులైండ్రనుకో, మీరు ఇంకా ఏమి లేదు. ఇంకా అందరికి దాస్యం చేయవలసిందే. అట్లా. ఇప్పుడు మీరు మంచి ఎంప్లాయీ, మంచి వర్క్ చేస్తున్నారు. ఏ కంపెనీ మిమ్మల్ని వదులుకోనికే ఇష్టపడదు. ఇక మీరు వెళ్తున్నామని ముందు లెటర్ పెట్టాలి గదా! పెట్టినప్పుడు మీకు డబుల్ సాలరీ కూడా ఆఫర్ చేస్తుంది మీ కంపెనీ. మీరు చాలా ముఖ్యము కంపెనీకి చాలా సర్వీసులేసి అందించారని పొగుడుతారు. మీకేం పని ఒత్తిడి అయిందా? మీకేం రీజన్ ఏంటిది చెప్పండి. సాలరీ తక్కువుందా? పని ఒత్తిడి ఉందా? మీ ప్రాబ్లమ్ ఏంటిది? ఎవరైనా మీకు ఇబ్బంది పెడుతున్నారా? చెప్పండి మీకేం ప్రాబ్లమ్ ఏంటి? మీకేం తక్కువైంది? ఎందుకెళ్తున్నారు? పక్కన ఎవరైనా డబుల్ సాలరీలు ఇస్తన్నారా? అదే సాలరీ మేము గూడా ఇస్తాము. అంటారా అనరా? అలాగే ఇక్కడ గూడా అంతే అన్నమాట. అలాగే మన యొక్క మన యొక్క మనసు ఎప్పుడైతే మనకు ప్రతి ఒక్కరికి కంట్రోల్‌లో ఉంటుందో, వాళ్ళకి శాంతంగా, ప్రశాంతంగా జీవించగలుగుతారు. అందరిని కంట్రోల్ చేసే కెపాసిటీ వాళ్ళకొస్తది. ఎవరికైతే మనసు కంట్రోల్ లేదనుకోండి, ఇక ఒకరి కంట్రోల్‌లోకి వీళ్ళెళ్ళిపోతారు. ఎవరికి మనసు కంట్రోల్ ఉందో అందరూ వీళ్ళ కంట్రోల్‌లోకొస్తారు. ఒక క్రమశిక్షణ కలిగిన యజమానికి అందరూ భయపడి ఇంట్లో అందరూ పని వింటారు. అంటారు పిల్లలు కూడా మా మమ్మీ చాలా స్ట్రిక్ట్. ఏది పడితే అది తిననియదు, ఏది పడితే ఇది చేయదు. అంటారు కదా పిల్లలు. పిల్లలు క్రమశిక్షణ పెడతారు. ఏది తిన్నా మా బాబే ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చుకున్నావా? ఇచ్చుకో ఫుడ్డు. ఆ జంక్ ఫుడ్ తిని మా బాబు చాలా ఆరోగ్యం పాడైందండి. స్థూలకాయమైంది స్వామీజీ అంటే, ఓహో! అమ్మ ఆన్‌లైన్ ఫుడ్ బాగా తింటున్నట్టు బాగా ఎంకరేజ్ చేసినావు తల్లి. గ్రేట్ మదర్. యూ ఆర్ ఎ గ్రేట్ మదర్ అని చప్పట్లు కొట్టు. అబ్బో! మీకెట్లా తెలుసు స్వామి అంటే, దివ్య దృష్టితో చూసారా? ఏం లేదు. లాజిక్‌గానే ఆలోచించినామమ్మా. అంతేనా? పిల్లవాడు అంత దీనంగా తయారయిండంటే, మరి నువ్వు క్రమశిక్షణ కలిగిన ఆధ్యాత్మిక తల్లివి. మంచి భోజనం పెడుతున్నావా నీ కొడుకంటే, నువ్వు టీవీ సీరియల్‌కో, లేకపోతే నీ డ్యూటీకో, లేకపోతే నీ పని ఒత్తిడికో ఏదో ఎంత కమ్మగా చేసినా తినడు మా పిల్లవాడు. పెట్టుకుంటే పెట్టుకొని ఆర్డరు. మొదటిసారి తల్లి పెడుతుంది ఆర్డర్. రెండోసారి వాడికి ఫోన్ ఇస్తే వాడే పెట్టుకుంటాడు ఆర్డర్. ఓహో! నాకు తలనొప్పి తగ్గింది తినని పిల్లలని గాలికి వదిలిపెడితే, భర్త ఆరోగ్యము, పిల్లల ఆరోగ్యం అంతా చెడిపోయిన తర్వాత ఇల్లుని చూసి ఇల్లాలుని చూడంటారు.
ఇల్లు చక్కగా ఉంటే ఇల్లాలు చక్కగా ఉన్నట్టు, ఇల్లు అస్తవ్యస్తంగా ఉంటే ఇల్లాలు చక్కగా లేదన్నట్టు. కనుక ఇప్పుడు భర్తది, పిల్లలది ఆరోగ్యం చెడిపోయిందంటే మాటలే కారణం. ఎందుకంటే వీళ్ళు సరియైన భోజనం వండి పెడతలేరని. సరిగ్గా వండి పెట్టి కమ్మగా చేసి పెట్టండి, రుచిగా చేసి పెట్టండి. హెల్తీ ఫుడ్ చేసి పెట్టండి. కనుక ఆ రకంగా ఇది చేసిందనుకో, అప్పుడు ఆ పిల్లల ఆరోగ్యం చెడినాక తల్లి ఏడిస్తే వస్తుందా? లక్షలు ఖర్చు పెట్టినా పిల్లలకి వివరించాలి. నాన్న ఇది తినడం వలన ఇంత ఆరోగ్యం అయితది. ఆ పక్కనింటి పిల్లవాడికి ఇన్ని జబ్బులొచ్చినాయంటే వాళ్ళ తల్లి సోమరిది వండి పెట్టనందుకు ఇట్లా తయారైంది. నా బిడ్డలు అలా కాకూడదు అని ఇట్లా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసేసి, ఇట్లా ఈ ఆహారం తింటే ఇంత విటమిన్స్ ఉంటాయి, ఇంత శక్తి ఉంటుంది, ఇంత రుచిగా, శుచిగా అని చక్కగా వాటి విలువలు చెప్పి అందరూ ఒకే భోజనం చేయాలి. చక్కగా వాళ్ళకి విలువ చెప్పి అంతా ఇది చేస్తే బాగుంటది. అందుకని అందరూ ఆధ్యాత్మిక వ్యక్తులుంటే ఒకే భోజనం, ఒకటే మనస్తత్వం, ఒకటే ఇది ఉంటది. మెల్లమెల్లగా వస్తారు. మీరు వ్యక్తిగా మారి మీరు వాళ్ళలో ప్రభావం చూపెట్టగలగాలి. ఎప్పుడో వీళ్ళకి సమస్య వచ్చినప్పుడు కూర్చుంటారు అన్నప్పుడు ప్రభావం చూపదు. ఓహో! వీళ్ళు డ్యూటీ లాకన సీరియస్‌గా ప్రతిరోజు క్రమశిక్షణ సాధన చేస్తున్నందుకు ఆరోగ్యంగా ఉన్నారు, మనశ్శాంతిగా ఉన్నారు. ఓహో! డైట్ పాటిస్తున్నందుకే వీళ్ళు ఇంత మంచిగున్నారు. ఓహో! మనం కూడా పాటించాలని ఆ యొక్క ఇన్‌స్పిరేషన్ వాళ్ళకి, మిగతా వాళ్ళకి మీరు ఇన్‌స్పైర్‌గా నిలవాలి. ఏదో మనకు అవసరం ఉన్నప్పుడు సంకటం వస్తే వెంకటరమణ గోవింద గోవింద అంటే లాభం లేదు. ఆ! సంకటం వచ్చినప్పుడు గాదు. ఎప్పుడూ మనము దైవానికి సరెండర్ అయ్యే ఉండాలి. కనుక అట్లా గాకుండా సమస్యలొచ్చినప్పుడు ఇల్లు గాలిపోతుంటే బాయి దోముతుంటే కుదరదు. కనుక మొదటి నుంచి మనం క్రమశిక్షణగా ఆహార నియమం పాటిస్తాలి. ఆహారానికి సాధనకి ఏం లింక్ అంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ యుక్తాహార విహారస్య అనే శ్లోకంలో చెప్పారు. ఎందుకంటే భోజనము గాని, నిద్ర గాని, మెలకువ గాని అన్నిట్లలో మితంగా ఉండాలి సాధకులని. ఏ ఆసనంలో కూర్చోవాలి, ఎట్లా కూర్చోవాలి, ఏమి తినాలి, ఎంత తినాలి, ఎట్లా తినాలని ప్రతి ఒక్కటి భగవద్గీతలనే కృష్ణ పరమాత్మ మనకిచ్చేశారు. భగవద్గీత ఉపనిషత్తు సారం. ఉపనిషత్తులు ఋషులు చెప్పినవి. వాటి సారమే. కనుక పతంజలి మహర్షి చెప్పింది కూడా ఇదే. కనుక యోగులకి ఆహారాన్ని బట్టి ఎందుకంటే తీసుకునే ఆహారం ఇంతవరకే పోయినసారి మాట్లాడుకున్నాం. స్థూలాంశము మలంగా మారుతుంది. సూక్ష్మాంశము ఆహారము సూక్ష్మాంశం మనసుగా మారుతుంది. ఏమి తింటామో అదే ఆలోచిస్తాం. ఏది ఆలోచిస్తామో అదే చేస్తాం. ఏది చేస్తామో అదే ఫలితం పొందుతాం. కనుక ఆ రకంగా తీసుకునే ఆహారాన్ని బట్టి, ఆ తీసుకునేటప్పుడు చేసే ఆలోచనని బట్టి కూడా మనకుంటది. అందుకనే అన్నం పరబ్రహ్మ స్వరూపము. ఆహారం ఏదైనా అన్నం అంటే తినేది ఈ పదార్థం ఏదైనా అన్నమే. ఆహారం ఏదైనా పరబ్రహ్మ స్వరూపము. గౌరవ భావంతో తినాలి. పారవేయకూడదు. మనం పారవేయకుండా ఇంకొకరికి పెడితే ఒకరికి కడుపు నిండిపోతుంది. పారవేయకూడదు. వృధా చేయకూడదు. అన్నం పరబ్రహ్మ స్వరూపము. అది దైవ భావనతో తినాలి. తినేటప్పుడు గూడా. కనుక ఆ రకంగా మనము ప్రార్థన చేసి తినాలి. దైవానికి ప్రేయర్ చేసి మొక్కి తినాలి. కనుక ఆ రకంగా మనము ఇది ఉండాలి. కనుక ఆహారానికి, సాధనకి లింక్ ఉంది. సాధనకి ఆసనానికి లింక్ ఉంది. సాధనకి ప్రాణాయామకు లింక్ ఉంది. ధ్యానానికి. ధ్యానానికి ప్రాణాయామకు. ప్రాణాయామ చేసినప్పుడు మనసు కంట్రోల్‌లో ఉంటుంది. మనసు కంట్రోల్‌తో చేసే ధ్యానం రైట్ మెడిటేషన్. ఒక ఆసనంలో కూర్చోవడం నేర్చుకుంటే స్పైనల్ కార్డ్‌ని స్ట్రెయిట్ పెడితే చక్రాలన్నీ స్పైనల్ కార్డ్‌లో ఉంటాయి కాబట్టి సరైన స్థితిలో సాధన సాగుతుంది. కనుక ఇవి అన్ని బేసిక్ రూల్స్ తెలుసుకొని కరెక్ట్‌గా సాధన చేస్తే అయిపాయే. ఏదో పుస్తకంలో చదివినము, డబ్బుల కోసం ఆన్‌లైన్ క్లాసులు చెప్పుకుంటున్నాము. లేకపోతే ఎగిరిచ్చినము, దూకిచ్చినము, సిగాలు ఊగిచ్చినము, పూనకాలు తెప్పించినము, మ్యూజిక్‌లు పెట్టి ఎగిరిచ్చినము, దూకిచ్చినము. ఇక ఈ క్లాస్ 1, 2, 3, 4 అన్ని రకరకాలుగా భ్రమలో పెట్టించి ఫీజుల కోసం పనులు చేస్తే లాభం లేదిది. ఒక గురు పరంపరలో ఉండాలి. ఒక గురువు చిన్నప్పుడే హిమాలయస్‌కు ఎళ్లి తపస్సు చేసి ఉండాలి. గురు తపస్సు ఉండాలి. ఎంటర్‌టైన్‌మెంట్ పొందుండాలి. తను అనుభవంతో చెప్పాలి. నిజాయితీగా ఉండాలి. నిజాయితీగా చెప్పాలి. నిస్వార్థంగా చెప్పాలి. ఫీజులు లేకుండా సమాజానికి సేవ చేయాలి. వీళ్ళంతా నా బిడ్డలు, వీళ్ళు తరించాలనే భావనతోటి చెప్పగలగాలి. ఇది ఋషి యొక్క లక్షణం. కనుక ఆ రకంగా ఇక ఏదో మనం డబ్బుల కోసమో, ఫీజుల కోసమో పని చేసిన 2 పుస్తకాలు చదివి తిరిగేసేసి ఆ! ఉన్నామంటే లాభం లేదు దాంతోటి. గుడ్డలు మారతాయి, గుణం మారదు. స్వార్థం పోదు లోపల. కనుక ఆ రకంగా మనము గుర్తుపట్టాలి. అందుకనే భగవద్గీతలో తత్వదర్శినః గురువులంటే ఎవరంటే తత్వదర్శులని గురువులుగా తీసుకోవాలని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పారు. అట్టి వాళ్ళని గురువులది తత్వదర్శన అంటే ఏంటి? ఎన్‌లైటైన్‌మెంట్ గురువులని తీసుకోవాలని. కనుక వాళ్ళు స్వార్థం లేని వాళ్ళు నీకు నిస్వార్థంగా బోధిస్తారు. నీ నుంచి ఏమి కోరరు. ఏదైనా చేసుకుంటే గురు సేవనే, ఆశ్రమ సేవనే గురు సేవ. ఆశ్రమ సేవనే శివుడి సేవ అంటాం.
ఆశ్రమంలో ఎందుకు నలుగురు తింటుంటారు, నలుగురు సేవ చేస్తుంటారు. అంతే. కనుక మీరు వచ్చిందనుకో తల్లిగారి ఇంట్లో మీరు వచ్చి ఓ వారం రోజులు ధ్యానం చేసుకోవాలంటే మీకు మీరు సేవ చేసుకున్నట్టే ఇక్కడ. అంతే. స్వామికేం సంబంధం ఉండదు. అట్లా. ఇక కనుక ఈ రకంగా మనము వాళ్ళు ఏమి లేదు, ఏమి దొరకకుంటే ఆకులు, పూలు తినైనా బ్రతకగలుగుతారు స్వాములు. అర్థమైందా? మీరు పెట్టే భోజనము స్వాములకేం అవసరం లేదు. మీరు మీ సేవ ఎటువంటిది స్వాములకు అక్కర్లేదు. స్వాములు స్థాపించిన సంస్థ ఎవరి కోసము? క్రియావానుల కోసం, క్రియా సాధకుల కోసం. అక్కడ భోంచేసేదెవరు? క్రియా సాధకులు. అతిథి అభ్యాగతులు. ఇక్కడ సాధన చేసుకునేటోళ్ళు. సంస్థ ద్వారా ఏమని జరుగుతుంది? ప్రపంచంలో ఎన్నో క్లాసులు జరుగుతున్నాయి. యజ్ఞ, యాగాలు, పూజలు ఫ్రీగా కూర్చోబెడుతున్నాము. ఈ క్రియాయోగ క్లాసులు అన్ని ప్రపంచమంతా అందిస్తున్నాము. ఆ సాధకులకి మధ్యాహ్న భోజనం పెడుతున్నాం. ఇక్కడ వచ్చిన వాళ్ళకి కూడా భోజనము మధ్యాహ్న భోజనం ఉంటది. వసతులుంటాయి. వారి వసతులు, సౌకర్యాల కోసము మీరు చేసే సేవ. కనుక స్వామి డొనేషన్‌లతో తృప్తి పడడమో, పొగిడితే తృప్తి పడడమో, లేకపోతే తన పర్సనల్ సేవలో ఎటువంటివి చేయించుకోడు. అంటే గురువులకి వీపు రుద్దడమో, బట్టలు ఉతకడమో గురు సేవ గాదు. గురువులు స్థాపించిన సంస్థలో సేవ చేయడమే గురు సేవ. గురు వాక్య పరిపాలనే గురు సేవ. ఆశ్రమ సేవనే శివుడి సేవ. నరుని సేవనే నారాయణుడి సేవ. జీవుల సేవనే శివుడి సేవ. కనుక మనము భక్తి సాధన సేవ మన ఆశ్రమ నియమాలు. భక్తి సాధన సేవ ఈ 3 తరించుటకు మార్గము. కనుక భగవద్గీతలో కూడా యజ్ఞదాన తపకర్మ నత్యజ్యామ కార్యమేవ తతు యజ్ఞోదాన తపశ్చైవ పావనాని మనీషినాం. ఈ 3 వదలకూడదు అర్జున. యజ్ఞదాన తపశ్చైవ అంటే తపస్సు అంటే ఇక్కడ ధ్యానం. యజ్ఞం అంటే అది మనం దానం చేసే దాన యజ్ఞం కూడా ఉంటది. ద్రవ్య యజ్ఞం అంటే 4 రకాల యజ్ఞము. ద్రవ్య యజ్ఞ, తపో యజ్ఞ, యోగ యజ్ఞ, తపరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞచ యథ సంసితా వ్రతాః అని అంటారు. 4 రకాల యజ్ఞం ఉంటాయి. ఒకటి ద్రవ్య యజ్ఞం, ఒకటి దాన యజ్ఞం, ఒకటి ఇవన్నీ ఉంటాయన్నమాట. ఒకటి స్వాధ్యాయ యజ్ఞం అంటే ఉపనిషత్తులను చదివి జ్ఞానాన్ని ఆర్జించడం. యోగ యజ్ఞం మనం చేసేది ఇప్పుడు యోగ యజ్ఞం, ప్రాణాయామ యజ్ఞం. తర్వాత వేదాంత విచారణ మనం చేసేది ఇప్పుడు దీన్ని స్వాధ్యాయ యజ్ఞం అంటాం. ఆల్రెడీ తపో యజ్ఞం చేస్తూనే ఉన్నాం, ధ్యాన యజ్ఞం. ఇక దాన యజ్ఞం అనేది కూడా చేసుకోవచ్చు శక్తి కొలది. మనలో ఉండే స్వార్థం అనేది పోతుంది. మనలో స్వార్థం అనిపోయి సర్వజీవుల యందు దయా దాక్షిణ్యం లేనిది ఆ సేవ చేయలేం. కనుక ఆ రకంగా మనము సేవ అంటే 3 రకాలుగా చేయొచ్చు. ఒకటి మనము తను, ధన, మన్ అంటారు. శరీరం ద్వారా చేసే పనులు. తర్వాత మానసికంగా మనసులో కూడా అన్ని జీవులు బాగుండాలని మనం తలవచ్చు. శరీరం ద్వారా కూడా సేవ చేయొచ్చు అన్ని జీవులకి. తర్వాత మానసికంగా కూడా అన్ని జీవులు బాగుండాలి, లోకా సమస్త సుఖినో భవంతు అని కోరుకోవచ్చు. తర్వాత మన ధన రూపంలో కూడా సేవ అందియవచ్చు. అట్లా సేవలు ఇన్ని రకాలు ఉంటాయి. కనుక క్రియాయోగులు ఒకేసారి 3 రకాల యజ్ఞాలు చేస్తున్నారు. ఒకటి ప్రాణాయామ యజ్ఞము, ఒకటి వేదాంత విచారణ చేస్తాం కాబట్టి సెల్ఫ్ ఎంక్వైరీ ఇది స్వాధ్యాయ యజ్ఞము, తర్వాత యోగ యజ్ఞము, తపో యజ్ఞము, స్వాధ్యాయ యజ్ఞం 3 యజ్ఞాలు జరుగుతున్నాయి క్రియాయోగములు. కనుక ఆ రకంగా మనము మానవులు తరించుట కోసం ఈ 3 విడవరాదని చెప్పారు. కనుక ఇవి మనము మనుషులని తరింపజేస్తావి. పావనాని మనీషినాం, పరమ పవిత్రులను చేస్తాయి, ముక్తిని కలిగిస్తాయని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు. కనుక ఇవన్నీ కూడా మీరు రోజు సాధన చేయండి, తరించండి. మీరందరూ చక్కగా సంపూర్ణ ఆరోగ్యంతోటి, చక్కగా మనశ్శాంతితోటి, చక్కగా నిరంతరము సాధన చేసి తరించాలని మనస్ఫూర్తిగా మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము. అందరి కూడా మంచిది. ఆయుష్మాన్ భవ. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం.